సరస్వతీదేవి జననం కథ. పలుకుబడి, విద్య, జ్ఞానం, కళలు ఇవన్నీకి అధిష్టానదేవత ఎవరు అంటే అదే మనకు తెలుసు, సరస్వతీదేవి. కాని ఆమె ఎలా జన్మించింది? దానికి వెనుక ఒక ఆసక్తికరమైన పురాణికా కథ ఉంది. ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ఏర్పరచే ప్రయత్నంలో ఉన్నాడు. భూమి, జలము, అగ్ని, గాలి, ఆకాశం ఇవన్నీ సృష్టించినా వాటిలో సమతౌల్యం లేకపోయింది. జీవులు ఉన్నా వారికి చైతన్యం లేదు, జ్ఞానం లేదు. అంతేకాదు, బ్రహ్మదేవుడికే ఏమి చేయాలో స్పష్టంగా తెలియక అయోమయంలో పడిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. తన లోపల దాగిన శక్తిని ప్రబలంగా ప్రార్థించాడు. ఆ సమయంలో ఆయన నుదుటి మధ్య నుండి ఒక ప్రకాశవంతమైన దేవత ఆవిర్భవించింది. ఆమె చేతిలో వీణ, పుస్తకం, జపమాల. ఆమె రూపం వెలుగుతిరుగుతూ తెల్లని వస్త్రాలలో శాంతంగా విరాజిల్లింది. ఆమెనే బ్రహ్మదేవుడు సరస్వతి అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఆమె జ్ఞానం, విద్యకు ప్రతీక. ఆమె వచ్చాక ప్రపంచానికి మాటలు వచ్చాయి. మానవులు మాట్లాడడం, వ్రాయడం, పఠించడం మొదలుపెట్టారు. సంగీతం, శాస్త్రాలు, కళలు అన్నీ ఆమె ఆశీర్వాదంతో వెలిగాయి. ఆమెను వాగ్దేవి అని కూడా పిలుస్తారు, అంటే మాటల దేవత. ఆమె లేకపోతే మనకు విద్య లేదు, పాటలు లేవు, భాష లేదు, జ్ఞానం లేదు. ఈ విధంగా సరస్వతీదేవి బ్రహ్మదేవుని తపస్సుతో జన్మించి ప్రపంచానికి విద్యా వెలుగు నూరింది. ఇప్పటికీ విద్యార్థులు, కళాకారులు, జ్ఞానార్థులు అందరూ ఆమెను ఆరాధిస్తూ ఓం శ్రీ సరస్వత్యై నమః అని నమస్కరిస్తారు.